హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము మా ఫ్యామిలీ ఉండాలి. రేపొద్దున పెసరట్టు చేసుకుందామండి. పెసరట్టు చూపిస్తాను. దీని పెసలు తీసుకున్నా. ఉప్మా పెసరట్టు అండి. కొన్ని రైసు, ఒక గుప్పుడు రైసు. మనం పెసరపిండి రుబ్బేసుకున్నామండి. ఇప్పుడు ఉప్మాలో కావాల్సింది ఈ గ్లాసు బాంబే రవ్వ, అంటే సన్న ఉప్మా అండి. ఇది ఆయిల్ లేకుండా ఒట్టిగానే వేయించుకున్నాను. ఉప్మాలో కావాల్సింది పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్స్, టమాటా, కరివేపాకు. ఇప్పుడు మనం పల్లీలు మిక్సీ చేసుకుందామండి. నిన్న పల్లీలో రాగి ఇడ్లీలో టమాటా వేసాం కదా, ఇది టమాటా వేయలేదండి. టమాటా వేయకుండా ఒట్టిగానే చేసుకుందాం. చట్నీలో పోపు వేసుకున్నామండి. అప్పుడు ఉప్మా వేసుకుందాం. ఇప్పుడు ఉప్మా చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత అల్లం అండి, అల్లం పచ్చిమిర్చి. ఇప్పుడు ఆనియన్స్, రాక్ సాల్ట్ త్వరగా ఏగటానికి. కరివేపాకు, టమాటా వేసుకుందామండి. ఈ గ్లాసు రవ్వ అండి, ఇది వేయించుకున్నది ఆయిల్ లేకుండా. అదే గ్లాస్తో 4 గ్లాసులు పోసుకుందామండి వాటర్. బబుల్స్ వస్తున్నాయండి. ఇదో గ్లాస్ కదా రవ్వ వేయించి పెట్టుకున్నాము ఆయిల్ లేకుండా.
పక్కకి తిప్పుకుందామండి. వాటర్లో కదగా మన ఇంట్లోకినే కదండి, అందుకే 2 పక్కలు వేయించుకుంటే బాగుంటుందని ఇట్లా వేసానండి. ఉప్మా పెసరట్టు అండి. ఇంతేనండి ఉప్మా పెసరట్టు. కాంబినేషన్ పల్లీ చట్నీ, అల్లపు చట్నీ. రండి చూద్దాం. అయిపోయిందండి పెసరట్టు ఉప్మా పెసరట్టు అండి. మనం రెడీ చేసుకున్నాం కదా. చట్నీ పల్లీ చట్నీ అండి. ఇది ఒట్టి పల్లీలే, టమాటా వేయలేదు. ఇదేమో మామిడికాయ అల్లపచ్చడి అండి. మామిడికాయ అల్లపచ్చడి ఎట్లా అంటున్నారండి, నేను చేసినప్పుడు పెడతాను. అంటే మామిడికాయ తురిమి దాన్ని బట్టి అల్లము, బెల్లము, కారము, మామిడి తురుము వేయాలండి. నేను ఈ సమ్మర్లో పెట్టినప్పుడు చూపిస్తానండి. ఇది మామిడి అల్లము కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఉప్మా పెసరట్టు, అల్లపు చట్నీ, పల్లీ చట్నీ, ఆనియన్స్. కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. ఇలా ముంచుకొని అల్లం చట్నీ కూడా చూద్దామండి. అది తీసుకుని కొంచెం ఉప్మా పెట్టుకుని ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. దీన్ని మించిన స్వర్గం ఇంకా లేదనిపిస్తుందండి. చాలా చాలా బాగుంది. పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ, పల్లీ చట్నీ, ఆనియన్స్. మీరు కూడా ఇలాగ చూసి చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట ఆన్ చేసి పెట్టుకోండి అండి. నేను ఏ వీడియోస్ పెట్టినా వస్తాయి. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ.